तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం తెలుగులో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటారు అంటే చదువుతూ ఉంటాను, చదువుతూ ఉంటాడు, చదువుతూ ఉంటుంది, చదువుతూ ఉంటారు, ఇలాంటివి హిందీలో ఎలా చెప్పాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలాలను బట్టి క్రియ మారుతుంది. మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ని టోటల్ 7 పార్ట్స్ కింద నేను డివైడ్ చేశాను. వర్తమాన్ కాల్లోనే మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్ లాగా భూత్ కాలు అండ్ భవిష్యత్ కాలు. సో ఇది పార్ట్ 1 వీడియోలో ప్రెజెంట్ టెన్స్ లో అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అంటే తరచుగా, అలవాటుగా చేస్తూ ఉంటాను అనేవి ఎలా చెప్పాలో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. హిందీలో కర్తా రెహతా హూ క్రియాపదం సామాన్య వర్తమానకాల రూపంలో ఉంటుంది. అంటే కర్తా హూ నేర్చుకున్నాం కదా, ఆ కర్తా హూ కి మధ్యలో రెహతా, రెహతీ, రెహతే ఇలా కర్తను బట్టి రెహతా, రెహతే, రహితి యొక్క ప్రయోగాన్ని మనం చేయాల్సి ఉంటుంది. అదే ఇంగ్లీష్ లో జస్ట్ కీప్ డూయింగ్, గో ఆన్ డూయింగ్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది. దీని యొక్క క్రియారూపం ఎలా ఉంటుందో చూడండి. హిందీ చూడండి. వర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పడనా, పడతా, రెహతా హూమ్, క్రియా ప్లస్ తాతేతి సబ్జెక్ట్ ని బట్టి, రెహతా, రెహతీ, రెహతే సబ్జెక్ట్ ని బట్టి, అండ్ సహాయక క్రియ కూడా మన సబ్జెక్ట్ ని బట్టి అండ్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన వాక్యాలను నేను చెప్తాను. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. వీడియో చూస్తున్నారు కదా, ఓరల్ చెప్పండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఒక క్రియను తీసుకున్నాను, కర్ణ అనేది. నేను, నువ్వు, మేము, మీరు, అతను, ఇతను, రాముడు, సీత ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి ఎలా చెప్పాలో మనం పార్ట్ 1 లో నేర్చుకుందాం. మై కర్తా రెహతా హూ నేను చేస్తూ ఉంటాను, నేను చేస్తూ ఉంటాను. మై కర్తా రెహతా హూ. అదే నేను అనేటువంటి సబ్జెక్టు ఫీమేల్ అయితే మై కర్తీ రెహతీ హూ అని వస్తుంది. నువ్వు చేస్తూ ఉంటావు, తుమ్ కర్తే రెహతే హో. అదే నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అనుకోండి, తుమ్ కర్తీ రెహతీ హో, నువ్వు చేస్తూ ఉంటావు. నాతో పాటు వారలు చెప్పండి. హమ్ మేము చేస్తూ ఉంటాము, మేము పని చేస్తూ ఉంటాము. హమ్ కామ్ కర్తే రెహతే హై, అలవాటుగా తరచుగా చెప్పేటువంటి పనులను మనం నేర్చుకుంటున్నాం. మీరు చేస్తూ ఉంటారు, ఆప్ కర్తే రెహతే హై, ఆప్ కర్తే రెహతే హై. నాతో పాటు వారలు చెప్పండి. అతను చేస్తూ ఉంటాడు, అతను పని చేస్తూ ఉంటాడు. వహ్ కామ్ करता रहता है,
ఆమె చేస్తూ ఉంటుంది. ఆమె ఫోన్ చేస్తూ ఉంటుంది. వహ్ ఫోన్ కర్తీ రహతీ హై. వీళ్ళు పని చేస్తూ ఉంటారు. ये करते रहते हैं. काम करते रहते हैं. వాళ్ళు పని చేస్తూ ఉంటారు. वे काम करते रहते हैं. రాముడు పని చేస్తూ ఉంటాడు. राम काम करता रहता है. సీత ఫోన్ చేస్తూ ఉంటుంది. సీత ఫోన్ కర్తీ రహతీ హై. ఇప్పుడు పడన అనే క్రియతో ఇవన్నీ నేర్చుకుందాము. నేను బుక్ చదువుతూ ఉంటాను. मैं बुक पढ़ता रहता हूँ. నేను అనేటువంటి పర్సన్ ఫీమేల్ అయితే मैं पढ़ती रहती हूँ. నేను చదువుతూ ఉంటాను. నువ్వు బుక్ చదువుతూ ఉంటావు. तुम बुक पढ़ते रहते हो. నువ్వు అనే పర్సన్ ఇక్కడ బాయ్ అన్నమాట. గర్ల్ అనుకోండి, तुम बुक पढ़ती रहती हो. మేము బుక్ చదువుతూ ఉంటాము. हम बुक पढ़ते रहते हैं. మీరు చదువుతూ ఉంటారు. आप बुक पढ़ते रहते हैं. మీరు అనే పర్సన్ కూడా ఇక్కడ మెస్కులైన్. ఒకవేళ ఫెమినైన్ ఫీమేల్ పర్సన్ ఉంటే आप बुक पढ़ती रहती हैं. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతను చదువుతూ ఉంటాడు. वह पढ़ता रहता है. ఆమె చదువుతూ ఉంటుంది. वह पढ़ती रहती है. వీళ్ళు చదువుతూ ఉంటారు. ये पढ़ते रहते हैं. వాళ్ళు చదువుతూ ఉంటారు. वे पढ़ते रहते हैं. రాముడు బుక్ చదువుతూ ఉంటాడు. రామ బుక్ పడతా రెహతా హై. సీత ఎప్పుడు చదువుతూ ఉంటుంది. సీత హమేషా పడతీ రెహతీ హై. ఇప్పుడు తినడము అనేటువంటి క్రియాపదంతో ఇదే స్ట్రక్చర్ లో కొన్ని వాక్యాలని నేర్చుకుందాం. నాతో పాటు వారలు చెప్పండి. నేను ఎప్పుడు తింటూ ఉంటాను. मैं हमेशा खाता रहता हूँ. फीमेल वर्षन लो मैं हमेशा खाती रहती हूँ. तुम खाते रहते हो. నువ్వు తింటూ ఉంటావు. నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయితే तुम खाती रहती हो. మేము తింటూ ఉంటాము. हम खाते रहते हैं. మీరు తింటూ ఉంటారు. आप खाते रहते हैं. आप అనే పర్సన్ ఇక్కడ మెస్కులైన్. ఫీమేల్ అయితే आप खाती रहती हैं. అతను ఎప్పుడు తింటూ ఉంటాడు.
वह हमेशा खाता रहता है. ఆమె ఎప్పుడూ తింటూ ఉంటుంది. वह हमेशा खाती रहती है. నాతో పాటు వారలు చెప్పండి. వీళ్ళు తింటూ ఉంటారు. ये खाते रहते हैं. వాళ్ళు తింటూ ఉంటారు. वे खाते रहते हैं. రాముడు తింటూ ఉంటాడు. రామ్ ఖాతా రెహతా హై. సీత తింటూ ఉంటుంది. సీత ఖాతీ రెహతీ హై. ఎప్పుడు తింటూ ఉంటుంది అనే సెన్స్ లో. ఖేలన అనేటువంటి క్రియాపదంతో నేను అనే సెంటెన్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. మే ఖేల్తా రెహతా హూ. సో ఎప్పుడు ఆడుతూ ఉంటాను. నేను రోజు ఆడుతూ ఉంటాను. మే ఖేల్తా రెహతా హూ. మే ఖేల్తీ రెహతీ హూ. ఫీమేల్ వెర్షన్. నువ్వు ఆడుతూ ఉంటావు. తుమ్ ఖేల్తే రెహతే హో. తుమ్ ఖేల్తీ రెహతీ హో. నువ్వు ఆడుతూ ఉంటావు. మేము ఆడుతూ ఉంటాము. హమ్ ఖేల్తే రెహతే హై. మీరు ఆడుతూ ఉంటారు. आप खेलते रहते हैं. అతను ఆడుతూ ఉంటాడు. वह खेलता रहता है. ఆమె ఆడుతూ ఉంటుంది. वह खेलती रहती है. అంటే ఎప్పుడు ఆడుతూ ఉంటుంది. వీళ్ళు ఆడుతూ ఉంటారు. ఏ ఖేల్తే రెహతే హై. వాళ్ళు ఆడుతూ ఉంటారు. వే ఖేల్తే రెహతే హై. రామ్ ఆడుతూ ఉంటాడు. రామ్ ఖేల్తా రెహతా హై. సీత ఆడుతూ ఉంటుంది. సీత ఖేల్తీ రెహతీ హై. పాడడం అనే క్రియాపదంతో నేర్చుకుందామా. నేను పాడుతూ ఉంటాను. మే గాతా రెహతా హూ. మే గాతీ రెహతీ హూ. ఎస్, ఫీమేల్ వెర్షన్. నువ్వు పాడుతూ ఉంటావు. తుమ్ గాతే రెహతే హో. తుమ్ గాతీ రెహతీ హో. మేము పాడుతూ ఉంటాము. హమ్ గాతే రెహతే హై. మీరు పాడుతూ ఉంటారు. आप गाते रहते हैं. క్రియ కర్తని బట్టి కర్త యొక్క లింగ వచనములను బట్టి మారుతూ ఉండాలి. అతను పాడుతూ ఉంటాడు. వహ గాతా రెహతా హై. ఆమె పాడుతూ ఉంటుంది. వహ గాతీ రెహతీ హై. వీళ్ళు పాడుతూ ఉంటారు. ఏ గాతే రెహతే హై. వాళ్ళు పాడుతూ ఉంటారు. వే గాతే రెహతే హై. రాముడు పాడుతూ ఉంటాడు. రాము గాతా రెహతా హై. సీత పాడుతూ ఉంటుంది. సీత గాతీ రెహతీ హై.
ఇలా వర్తమాన్ కాల్లో తరచుగా ఎప్పుడూ చేసేటువంటి పనులని నేను చదువుతూ ఉంటాను, నేను రాస్తూ ఉంటాను, ఇలాంటి క్రియలని ఎలా చెప్పాలో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము. పార్ట్ 2లో కూడా మరికొన్ని వాక్యాలని నేర్చుకుందాం. థ్యాంక్ యూ. जाते जाते वीडियो लाइक कीजिए.